అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడళ్ళు. ఇప్పుడు నేను చూపించే రెసిపీ వచ్చేసి అఫ్ఘనీ ఎగ్ కుర్మా. దానికి కావాల్సిన పదార్థాలు నేను ఒక 10 ఎగ్స్ తీసుకున్నానండి. బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. 250 గ్రామ్స్ కర్డ్, ధనియా పొడి, గరం మసాలా, కొత్తిమీర ఒక 2 చిన్న కట్టలు తీసుకున్నా, ఆనియన్ ఒక 5 ఆనియన్స్. ఇది మన గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవాలండి. కొత్తిమీర, ఆనియను, పుదీనా తీసుకున్న 2 కట్టలు, ఒక 50 గ్రామ్స్ పచ్చిమిర్చి తీసుకున్నా. మనకు కారం ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు, సరేనా? ఇది పచ్చిమిర్చి, పుదీనా, ఇది దాల్చిన చెక్క ఒక 2 పీసులు, ఒక 4 ఇలాచి, లవంగా ఒక 8 లవంగాలు, కొద్దిగా సాజీరా, 2 బిర్యానీ ఆకు ఒక 2. సరేనా అండి? నేను ప్రాసెస్ చూపిస్తాను. ఉప్మా కోసం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా. ఆనియన్, ఇది పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. నేను సాల్ట్ చెప్పలేదు అనుకోవద్దండి, తగినంత సాల్ట్. మళ్ళీ టేస్ట్ చూసి తర్వాత వేసుకుందాం. ఇది గ్రైండ్ చేసుకొని వద్దాం, పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి బటర్ వేసుకోవాలండి. బటర్లో ఇవన్నీ ఓల్ గరం మసాలా వేసి ఫ్రై కానివ్వాలండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను అల్లం వెల్లుల్లి చెప్పలేదు అనుకోవద్దు, నేను దీంట్లోనే వేసేసుకున్నాను అన్నట్టు. అదంతా వేసి ఫ్రై చేసుకున్నాను. ధనియాల పొడి వేసేసుకుందామండి. ఇది కొద్దిగా కలర్ చేంజ్ కావాలండి. ఇది ఈ పేస్ట్ అంతా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయినాక మనం ఇది బాగా కుక్ అయినాక ఆయిల్ సైడ్ నుంచి వచ్చేస్తుందండి. కలర్ కూడా చేంజ్ అవుతుంది. పసుపు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలాగే గరం మసాలా పౌడర్, ఇది బాగా కుక్ కావాలండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిందండి.
దీంట్లో కర్డ్ వేసుకుందాం. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. గ్రేవీ రెడీ అయిందండి. ఇప్పుడు మనం ఎగ్స్ వేసేసుకుందాం. ఓకే, ఆఫ్ఘనీ ఎగ్ కుర్మా రెడీ అయిందండి. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఆఫ్ఘనీ ఎగ్ కుర్మా రెడీ అయిందండి. ఇది చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, రైస్లోకి కానీ అన్నిటికీ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కూడలు. థ్యాంక్ యూ. బాయ్.